తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కాలంలో ఏదైతే కాలేవో తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నమ్మి మరి కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేయడం జరిగింది. మరి ఈ పరిస్థితిలో కాంగ్రెస్ కూడా అదే వైఖరి అవలంబిస్తే మరి ఈ రోజు మరి కాంగ్రెస్ ను కూడా మరి అందరూ కూడా దూరం చేసే పరిస్థితి ఏర్పడింది. అందువల్ల అటువంటి పరిస్థితి ఉండొద్దంటే ఇప్పుడే తక్షణమే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తగిన చొరవ తీసుకుని ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వంలో విలీనం చేస్తున్నటువంటి డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ ఏదైతుందో అది ప్రకటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 2021 అదేవిధంగా 2025 2 వేతన సవరణలు రావాల్సి ఉంది. మరి ఇప్పటికి కూడా ఏప్రిల్ 26 కూడా వచ్చేసింది. అంటే దాదాపు 2 వేతన సవరణ మాకు ఇవ్వలేదు. ఆ యొక్క వేతన సవరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మాకు యూనియన్లు ఉంటేనే ఈ యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. యూనియన్లు లేని కారణంగానే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే యూనియన్లు లేకపోయినప్పటికీ కూడా అందరూ కూడా సమ్మెకు సిద్దమైందంటే జైల్లో పెట్టి పరమాన్నం పెట్టినా గానీ మరి ఎట్లా ఉంటుందో అటువంటి పరిస్థితి ఆర్టీసీ ఉద్యోగులు ఈ రోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. యూనియన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు స్వయంగా మీరే చెప్పారు ఈ యొక్క యూనియన్లు అనేది బ్రిటిష్ పద్ధతి కాదు, తప్పకుండా యూనియన్లు ఇస్తాము, మరి తప్పకుండా ఈ యొక్క రజాకాల పాలన తీసేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. మరి అదేవిధంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కూడా మరి గతంలో ప్రభుత్వంలోకి రాకముందు కూడా తప్పకుండా మా యొక్క సమస్యలు పరిష్కరిస్తామన్నారు. కానీ కొన్ని సమస్యలు పరిష్కరించారు. అయితే చిన్న చిన్న సమస్యలతో పాటు కొన్ని ఏవైతే పే స్కేల్ ఉందో 2013 పే స్కేల్ చేశారు. మాకు రావాల్సిన సిసిఎస్, ఎస్ఆర్టీఎస్, ఎస్బిటి, పిఎఫ్డబ్ల్యూ సగం వరకు ఇవ్వడం జరిగింది. కానీ అది కాదు, ఈ రోజు యూనియన్లు లేకుండా మరి మాకు ఎన్ని పెట్టినా మీరు చేసిన దానికి కూడా లెక్క రాదు. మరి అందువల్ల యూనియన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వేతన సవరణ ప్రభుత్వ ఉద్యోగులకు మాకు తీరా చూస్తే మరి ఉద్యోగాలలో మరి జీతం వ్యత్యాసం ఉన్నది. వారికి వచ్చే జీతంలో మాకు సగం కూడా రావట్లేదు. ఈ యొక్క టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులను విలీనం చేస్తే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు వస్తాయి. మరి అందుకే చాలా సార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు రావడంతో రాష్ట్రం ఉన్నంత వరకు అంటే ఈ యొక్క తెలంగాణ ఉన్నంత వరకు మీ పేరు చిరస్థాయిగా నిలబడుతుందని కూడా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ అన్నిటిని కూడా ఈ రోజు మేము ఎంత నమ్మినామో ఆ నమ్మకాన్ని వమ్ము చేయడము మరి సరైనది కాదని మరి తప్పని పరిస్థితిలో ఇప్పటికైనా కూడా ఎవరైతే ఉన్నటువంటి జేఏసీలో ఉన్న నాయకులు కూడా తప్పకుండా ప్రభుత్వంతో మంచిగా మాట్లాడే ప్రభుత్వం దిగొచ్చే వరకు మనం ప్రయత్నం చేయాలి. కాని పరిస్థితుల్లో మనము ఏదైనా సరే చేయాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మరి ఉన్నటువంటి జేఏసీలో ఉన్నటువంటి నాయకులు కూడా సరైన పద్ధతిలో స్పందించి తప్పకుండా ఈ యొక్క టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పనిభారం పెరిగిపోయింది. ఎంటీడబ్ల్యూ యాక్ట్ అనేది ఆర్టీసీలో కొనసాగుతం లేదు. ఎంటీడబ్ల్యూ యాక్ట్ తప్పకుండా ఉండాల్సిన అవసరం ఉంది. చట్ట వ్యతిరేక డ్యూటీలతో రోజులోకి ఆర్టీసీ కార్మికులందరూ కూడా చనిపోతా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ఈ రోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు మొన్న ఏదైతే 3 రోజుల కింద మరి రవాణా శాఖ మంత్రి గారు కలిసి అయ్యా మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెంటనే ఈ యొక్క సమ్మె జరగకుండా చూడండి, లేని పక్షంలో తప్పకుండా సమ్మెకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడం కూడా జరిగినది. మరి అందువలన మనం ఇన్ని రోజులు కూడా వేచి చూసినాం. అయ్యా ఇంకా కూడా మరి మీరు ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తలేరు. మరి తప్పని పరిస్థితుల్లో ఈ యొక్క సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుంది. దానికి బాధ్యత కూడా మీరే వహించాల్సి వస్తుంది అని చెప్పడం జరిగింది. ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ తెచ్చారో ఆ స్కీమ్ ద్వారా ఈరోజు ఆర్టీసీ మంచిగానే కొనసాగుతూ ఉన్నది. కానీ ఆ ఇబ్బందులను కూడా తీర్చాల్సిన బాధ్యత ఉంది. వెల్ఫేర్ కమిటీలను ఏర్పాటు చేసి వారికి అటెండెన్స్ ఇస్తూ కొన్ని ఎస్సీ కమిటీలు కానీ ఎస్టీ కమిటీలు కానీ ఆ కమిటీలకు కూడా అటెండెన్స్ ఇస్తా ఉన్నారు. కానీ వాస్తవంగా యూనియన్లకు ఇస్తే ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. రావాల్సిన బకాలు టైంకి వస్తాయి. ఎవరైతే రిటైర్ అవుతారో రిటైర్ అయిన ఉద్యోగికి వెంబడే అదే రోజు ఆర్టీసీలో డబ్బులు ఇచ్చే ఆనవాయితీ ఉండే ఆ యొక్క ఆనవాయితీని కూడా పూర్తిగా తీసివేయడం జరిగింది. ఏదైతే కన్సాలిడేటెడ్ పే ఎవరైతే పనిచేస్తా ఉన్నారో అంటే స్టాఫ్ పిల్లలు ఎవరైతే ఉద్యోగం చేస్తూ చనిపోయినటువంటి ఉద్యోగులకు పిల్లలకు ఎవరైతే ఉద్యోగాలు ఇచ్చారో అవి కూడా కన్సాలిడేటెడ్ పే 3 years పెట్టారు. అంటే కాంట్రాక్ట్ విధానం పెట్టారు. మరి దాన్ని 2 సంవత్సరాలకు కుదించారు. కానీ అటువంటి విధానం కాదు. పూర్తిగా వాళ్ళను గతంలో మాదిగా రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏదైతే ప్రైవేటు బస్సులు ఏవైతే వస్తున్నాయో అందులో పనిచేస్తున్న వాళ్ళని అందరూ కూడా రెగ్యులర్ చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.
అదేవిధంగా ఎలక్ట్రికల్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయేటువంటి బస్సులు ఉన్నాయో దాన్ని సాకుగా పెట్టి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి ఉద్యోగులను ఇతర ప్రాంతాలకు వెళ్లే విధంగా ఎండీ గారు చొరవ తీసుకోవడం జరుగుతున్నటువంటి పద్ధతి మానుకోవాలని జరిగింది. రవాణా శాఖ మంత్రి గారి దగ్గర ఎండీ గారు కూడా స్వయంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ సమక్షంలో మేము ఈ యొక్క సమస్యను తెలియజేస్తే తప్పకుండా అటువంటి విధానాన్ని స్వస్థవ్యక్తం ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా తీయమని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు చేస్తున్నది ప్రభుత్వం ఒకటి చెప్తా ఉన్నది, యాజమాన్యం ఒకటి చేస్తా ఉన్నది. అదేవిధంగా తార్నాక హాస్పిటల్లో కూడా తల్లిదండ్రులు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పంపించాలి, అదేవిధంగా లేకపోతే నిమ్స్ కూడా పంపించాలని చెప్పడం జరిగింది. ఏదైతే చట్ట వ్యతిరేక డ్యూటీలతోటి అనేక ఇబ్బందులు ఏదైతే ఎదుర్పడుతున్నాయో ఆ యొక్క ఇబ్బందులను ఈ యొక్క గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందువలన ఏదైతే చాలా మంది కూడా 2017 పే స్కేల్ ఏరియాస్ అవుతున్నాయో అవందరికీ కూడా ఇప్పటికి కూడా రావాలి. అదేవిధంగా 2013 కు సంబంధించినటువంటి పీఎఫ్ బకాయిలు మరి ప్రభుత్వం ఈ యొక్క ఆర్టీసీ యాజమాన్యం వాడుకోవడంతో ఆ యొక్క డబ్బులు మరి పీఎఫ్ ఆఫీస్ లో జమ చేయలేదు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగులకు పెన్షన్ కూడా తక్కువ వస్తున్నది. ఈ విధంగా అనేక విధంగా మనకు రావాల్సినటువంటి సీసీఎస్, ఎస్ఆర్టీఎస్, పీఎఫ్ ఈ డబ్బులను కూడా పూర్తిగా చెల్లించాలని, అదేవిధంగా ఏదైతే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతున్న సమ్మె జరగాలనేటువంటిది ఎప్పుడైతే జరుగుతా ఉన్నదో దానికి మీరు తూట్లు పడవకుండా సమ్మెను ఏ విధంగా నివారణ